పోక్సో కేసులో బండి భగీరథ్ ను ఇవాళ కూడా విచారిస్తున్నారు సిట్ అధికారులు. ఇవాళ కూడా బండి భగీరథ్ నుంచి పోలీసులు కీలక సమాచారం రాబట్టే ఛాన్స్ ఉంది. బాధితురాలి స్టేట్మెంట్ ఆధారంగా భగీరథ్ ను పోలీసుల అధికారులు ప్రశ్నిస్తున్నారు. బాధితురాలు పేర్కొన్న తేదీల్లో ఏం జరిగిందో అనే వివరాలను పోలీసులు కూపీలాగుతున్నారు. బండి సాయి భగీరథ్ ముందు అతని స్నేహితులు ఇచ్చిన స్టేట్మెంట్ నుంచి పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇక మొదటి కస్టడీలో కీలక విషయాలు రాబట్టారు పోలీసులు. ఈ కేసులో పేట్ బషీరాబాద్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. డీసీపీ రితరాజ్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతూ ఉండగా భగీరథ్ ను మొయినాబాద్ మండలం కౌశంభౌలిలోని అరణ్య హౌస్ కు తరలించారు. అక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, మాధవి, రెండో రోజు బండి భగీరథను విచారించబోతున్నారు పేట్ బషీరాబాద్ పోలీసులు. నిన్న కేవలం సీన్ రీకన్స్ట్రక్షన్ మాత్రమే పరిమితమయ్యారు పేట్ బషీరాబాద్ పోలీసులు. మొయినాబాద్లోని అరణ్య ఫామ్ హౌస్లో సుమారుగా ఒక 2 గంటల పాటు కూడా ఇటు బండి భగీరథను తీసుకెళ్లి కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. ఇక ఆ తర్వాత నేరుగా కుక్కట్పల్లి డీసీపీ ఆఫీస్ నుంచి సాయంత్రం 5 తర్వాత పేట్ బషీరాబాద్ పిఎస్కి తరలించారు బండి భగీరథని. తాజాగా ఈ రోజు కూడా చాలా కీలక విషయాల మీద కూడా బండి భగీరథను విచారించబోతున్నట్లుగా సమాచారం. నిన్న బాధితురాలు మూడోసారి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారం కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ జరిగినట్లుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మూడోసారి మేడ్చల్ మల్కాజ్గిరి న్యాయమూర్తి ముందు ఇచ్చిన వాంగ్మూలం ఆధారం కూడా నిన్నంతా కూడా దర్యాప్తు సాగినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు గతంలో అతడు లొంగిపోయే తర్వాత స్నేహితులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారం కూడా ప్రస్తుతానికైతే దర్యాప్తు కొనసాగుతున్నట్టుగా చెప్పుకోవాల్సింది. ఈరోజు పూర్తి స్థాయిలో చాలా కీలక విషయాలను కూడా దర్యాప్తు చేయబోతున్నట్టుగా సమాచారం. నిన్న రాత్రి అంతా కూడా పేట్ బషీరాబాద్ పోలీసులు స్టేషన్లోనే బండి భగీరథ్ ఉన్నారు. ఈరోజు కూడా విచారణ అనంతరం 3 రోజుల విచారణ ముగిసిన తర్వాత తిరిగి వైద్య పరీక్షలు చేసి చల్లపల్లి జైలుకు తరలించే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు చాలా కీలక విషయాలన్నీ ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా అతడు లొంగిపోయే క్రమంలో అటు హ్యాండ్ ఓవర్ చేసుకున్న ఫోన్తో పాటు స్నేహితులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారం కూడా దర్యాప్తు సాగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఇటు ఫోన్లోంచి చాలా డేటాను ఇప్పటికే పోలీసులు కనుగొన్నట్టుగా తెలుస్తుంది. వీటితో పాటు బాధిత యువతి ఇచ్చిన స్టేట్మెంటు, ఆ కుటుంబ సభ్యులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారం కూడా దర్యాప్తు కొనసాగుతున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక విచారణకు సంబంధించి కూడా పూర్తిగా చాలా గోప్యంగా ఉంచుతున్నారు పేట్ బషీరాబాద్ పోలీసులు. ఈ కేసుకు సంబంధించి కూడా అనేక అభియోగాలు మోపారు. ఆ తర్వాత ఎఫ్ఐఆర్లో కూడా అనేక సెక్షన్లు జోడించిన నేపథ్యంలో కూడా వాటికి బలం చేకూర్చే విధంగా నిందితుల వద్ద నుంచి కొంత కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం పేట్ బషీరాబాద్ పోలీసులు చేయబోతున్నట్టుగా చెప్పొస్తుంది. కాబట్టి రెండో రోజు కూడా ఎలాంటి అంశాలను కేవలం నిన్న సీన్ రీకన్స్ట్రక్షన్లో ఎక్కడైతే బాధిత విధించిన వివరాల ఆధారం కూడా నిన్నంతా అతన్ని తిప్పేసి ఆ తర్వాత వివరాలు సేకరించిన నేపథ్యంలో ఈరోజు స్టేట్మెంట్లో ఇచ్చిన ఆధారాలు కాకుండా ఇంకేమైనా ఆధారాలు ముందుంచి విచారణ సాగిస్తారా, ఇంకెవరైనా తీసుకొచ్చి ఆయన ముందుంచి విచారణ సాగిస్తారా, బాధిత యువతిని సంబంధించి ట్రాప్ చేయడంలో ఎవరెవరు ఇతడికి సహకరించారన్న సమాచారాన్ని కూడా ఈరోజు రాబట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ కిరణ్.